కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్సీపీ గ్రూప్ రాజకీయాలు బగ్గుమన్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకరిని ఒకరు దూషించుకున్నారు. చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షి, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణస్వామి మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున నాకు టికెట్ రాకుంటే ప్రతిపక్షమే అధికారంలోకి వస్తుంది అని విరూపాక్షి అన్నారు. ఇక ఈ విషయంపై మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరి నారాయణస్వామి స్పందిస్తూ తల్లిపాలు తాగి రొమ్మును గుద్దటం అంటే నీలాంటి వాడే అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్దలు అందరూ కలిసి నా ఎట్లా విత్డ్రా చేపిస్తే ఒక జెడ్పీటీసీ అయిన వ్యక్తి విరూపాక్షి నువ్వు కూడా అధిష్టానాన్ని భయపడిచ్చే అంత టోడు అయిపోయినావు. ఈరోజు చెప్తున్నాం, మేము మా వైఎస్ఆర్సీపీ కింద కార్యకర్తల నుంచి మినిస్టర్ జయరామన్న వరకు ఎల్లవేళలా ఎప్పటికైనా ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని ఎమ్మెల్యేని గెలిపించి మేము జగనన్నకి కానుక ఇస్తామని చెప్పి ఎప్పటికీ మేము కాలర్ ఎగరేసి చెప్పేది గుమ్మనూరు కుటుంబం అని చెప్పి ఈరోజు చెప్తున్నా. ఎందుకు ఏమాట చెప్తున్నానంటే ఒక పెద్దలు చేసిన జెడ్పీటీసీని నువ్వే ఇంత అధిష్టానాన్ని భయపడించేంత తోడవుతున్నావు. ప్రతిపక్షం అనేది మా నియోజకవర్గంలో ఎక్కలే. నువ్వు ప్రతిపక్షానికి కుంభగాసున్నావు కాబట్టి ప్రతిపక్షం నీకు గుర్తొస్తుంది. మాకు ప్రతిపక్షం లే. ఎందుకు ప్రతిపక్షం ఉంటుంది? మాకి జగన్ అన్న ఎక్కడ తప్పు చేసినాడు ప్రతిపక్షం ముందుకు వచ్చేకి ప్రతి ఇంటికి ప్రతి కార్యక్రమాలు తీసిపోయినాడు. వేదావతి, నగరడోన రిజర్వాయర్, బెల్డోన ఎస్ఎస్ ట్యాంకు, రోడ్లు, అన్ని సంక్షేమ పథకాలు చేసినప్పుడు ప్రతిపక్షం ఎట్లా నిలబడుతుందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు బిడా. నువ్వేమన్నా కార్యక్రమాల్లో వచ్చి ఇంటింటి తిరిగింటే నీకేమన్నా బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకేమన్నా ఓటు బ్యాంక్ ఉందనే ఉందా? నీకు ఓటు బ్యాంకులో ఏమిలే. నువ్వు చేసిన పని ఒక్కటే, కొన్ని ఛానల్ TV5ని, NTVని, మిగతా ఛానల్తో నువ్వు కుమ్మక్కయ్యి నువ్వు చేసిన నీ కార్యక్రమం, నువ్వు చేసిన నీ ఇంట్లో చేసిన కార్యక్రమాలు పబ్లిసిటీ చేసుకొని నువ్వు కూడా మాకు అందరికీ చెప్పేకొస్తున్నావు. ఈరోజు చెప్తున్నాం, మా అధిష్టానాన్ని అయినా కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ ఏమన్నా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా సహించేదే లేదు. మేము ఆ పార్టీ వెంటే ఉంటాం, ఆ పార్టీ వెన్నంటే ఉంటాం మేము ఎప్పటికీ. ఈ రోజు చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీని భయపడించడం అంత తోడు కాదు. నువ్వు ఇక్కడితో నువ్వు ఏమన్నా మనసులో ఏమన్నా ఉంటే నువ్వు ఈ పొద్దున ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడో ఒకటి ఉంటేనే బాగుంటుంది. ప్రతిపక్షాన్ని తీసుకొని వస్తాను పెడతానంటే నువ్వు అంత టచ్లో ఉన్నావు, అందరికీ తెలుసు. కానీ ఆ మాట ఇంకొకసారి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షం అనేది ఆలూరు నియోజకవర్గం లేదు. ఉండే పార్టీ ఒక్కటే, అది వైఎస్ఆర్సీపీ పార్టీనే. పెద్దలు అందరూ కలిసి నా ఎట్లా విత్డ్రా చేపిస్తే ఒక జెడ్పీటీసీ అయిన వ్యక్తి విరూపాక్షి నువ్వు కూడా అధిష్టానాన్ని భయపడి